హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఏటికి సంబంధించిన ఓపెన్ వెల్ మోటార్ యొక్క ప్రాబ్లం గురించి ఈ వీడియో. ఫ్రెండ్స్, ఇది టెక్స్మో మోటార్ అనమాట. ఓల్డ్ మోడల్ 20 years బ్యాక్ వేసిన మోటార్ అనమాట. ఇది 1 year బ్యాక్ కూడా దీనికి బుష్లు అయితే వేపించడం అయితే జరిగిందంట. అప్పుడే జీరో అయితే అయిపోయింది అనమాట షాఫ్ట్ అనేది చేసి. ఇప్పుడు దీని యొక్క ప్రాబ్లం అనేది ఈ మీటర్ ద్వారా మీకైతే చూపిస్తా. అంతకు ముందుకు ఈ మోటార్ ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే, ఈ క్లచ్ ప్లేట్ అనేది మోటార్ది ఖరాబ్ అయిపోయి బుష్లు ఏట్లా కదా, బుష్లు కూడా ఖరాబ్ అయిపోయి మోటార్ అనేది రన్నింగ్లో తేడా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వైండింగ్ మీద లోడ్ పడి వైండింగ్ కూడా ఖరాబ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ మీటర్ ద్వారా మనమైతే ఒకసారి చెక్ చేద్దాం. మీరైతే చూడొచ్చు, రెడ్ ఎల్లో ఓకే అవుతుంది అనమాట. 5.0 5.4 ఆ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ మనం ఎల్లో పెట్టినట్లయితే కంటిన్యూటీ అయితే రావట్లేదు అనమాట. మీరైతే చూడొచ్చు, ఈ ఫేస్ అనేది లోపల కట్ అయ్యో లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయ్యో ఉంటుంది అనమాట. ఎందుకంటే వన్స్ మోటరులో సప్లై వెళ్ళినాక మోటరు షాఫ్ట్ కానివ్వండి, బుష్లు క్లచ్ ప్లేట్లు మంచిగా లేకున్నా ఆటోమేటిక్గా వైండింగ్ మీద అయితే లోడ్ పడుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని అయితే ఒకసారి ఓపెన్ చేసి అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఫ్రెండ్స్, ఇది మోటార్ అనమాట. మీరైతే చూడొచ్చు 5 HP టెక్స్మో ఓల్డ్ బాడీ అనమాట. వీటికి బ్యాక్ సైడ్ అయితే 2 కవర్స్ అయితే వస్తాయి అనమాట. అవి రెండు కూడాను ఒకటేమో మోటార్కి ఉంటుంది, ఇంకోటేమో వెనక క్లచ్ ప్లేట్కి అయితే సపోర్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చే మోడల్స్లలో ఈ విధంగా క్లచ్ ప్లేట్ అయితే రావడం లేదు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు వచ్చేసి మొత్తం వెనక బుష్ ముందు బుష్ వస్తాయి అనమాట. క్లచ్ ప్లేట్లు అయితే రావడం లేదు. క్లచ్ ప్లేట్లు ఉన్నాయి, చాలా రిపేర్లు అయితే వస్తాయి అనమాట. ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న మోటరు. దీన్ని కస్టమర్ అనేక సార్లు చేపించడం వల్ల దీని షాఫ్ట్ అయితే జీరో అయిపోయిందని చెప్పడం జరిగింది. ఒకసారి మనకి ఇది వర్కింగ్ అవుతుందో కాదో చూసేసి ఒకవేళ వర్కింగ్ అయితే పెడదాం అన్నట్టుగా, లేదంటే కొత్త మోటార్ తీసుకొద్దాం అన్నట్టుగా అయితే మనకి కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. ఒకసారి అయితే ఇప్పి దానికి కౌంటర్ కానివ్వండి, వాటి ఫిట్టింగ్స్ అయితే చూసి ఒకవేళ ఏమాత్రం పనికి రానట్లయితే మనం ఆటోమేటిక్గా కొత్త మోటార్ తీసుకొద్దామని చెప్పడం జరిగింది. ఇక్కడ దీని అడ్జస్ట్మెంట్ కూడా చాలా వరకు లూజ్ అయితే అయిపోయినాయి అని చెప్పుకోవచ్చు. వెనక బ్యాక్ కవర్ కానివ్వండి, ఇవన్నీ కూడాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే చూడొచ్చు, క్లచ్ ప్లేట్ అయితే టోటల్గా అయితే ఖరాబ్ అయిపోయింది. క్లచ్ ప్లేట్ ఖరాబ్ అయిపోయి చాబీ అయితే ఊసిపోయింది అనమాట. మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఆ బుష్ కానివ్వండి, వెనక క్లచ్ కానివ్వండి. ఇక మోటార్ని అయితే మనం తీసుకుపోవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, మనం ఆ మోటారు ఎక్స్చేంజ్ చేసేసి కొత్త మోటార్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. మీరైతే చూడొచ్చు, ఇది మనకి 5 HP మోటార్ అనమాట. లూబీకి సంబంధించింది 5 HP మోటారు. మనకి 3-2.5 డెలివరీ అయితే రావడం జరుగుతుంది. ఇది దగ్గర 140-150 పైపులు కనుక మనకి పంప్ అయితే చేస్తుందని కంపెనీ వాళ్ళు అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీని ప్రైజు దగ్గర 27,000 అయితే ఆ విధంగా అయితే పడిందనమాట. ప్రతి ఓపెన్ వెల్ మోటార్లలో మనకి వాటర్ అయితే కంపల్సరిగా ఫిల్అప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. లేదంటే ఒక 5 నిమిషాలనే మోటారు మొత్తం కాలిపోయే ఛాన్స్ ఉంటుంది, ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. వాటర్ అయితే తప్పనిసరిగా ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూడొచ్చు ఏ విధంగా మనం ఫిట్టింగ్ చేస్తున్నాం అనేది. ఓన్లీ ఎంటీ మోటార్ ఒకటే మనం తీసుకురావడం అయితే జరిగిందనమాట. యాజ్ ఇట్ ఈస్గా పాత పైపులు కానివ్వండి, పాత కేబుల్స్ కానివ్వండి, అన్నీ కూడాను ఈ మోటార్కి సెట్ అయితే అన్న ఉద్దేశంతో మొత్తం కూడాను ఇవే ఉంచి మనం ఒక కొత్త మోటార్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ కేబుల్ జాయింట్ అయితే వేస్తున్నాం, మీరు అయితే చూడొచ్చు. మోటార్కి వచ్చేసి ఒక 2 meters కేబుల్ అయితే వచ్చిందనమాట. దానికి మిగతా మన వైరు జాయింట్ అయితే చేయడం జరుగుతుంది. మీరైతే ఇక్కడ చూడొచ్చు, పచ్చి రబ్బరు టేపు 3 లేయర్లు అయితే వేయడం జరుగుతుంది. ఏట్లోకి సంబంధించిన మోటార్ కాబట్టి. ఇక్కడ ఈ పైప్ అయితే మీరు చూడొచ్చు, ఈ పైప్ని మనం డైరెక్ట్ ఈ మోటార్కి అయితే ఫిట్టింగ్ చేసేసి వాటర్లో వేసిస్తే మనకి మోటార్ అయితే పైప్ లైన్కి అయితే కనెక్షన్ చేసుకోవచ్చు పైపు గుండా. ఇక్కడ పచ్చి రబ్బరు టేప్ అయితే మనం ఎక్కడ షార్ట్ సర్క్యూట్ కాకుండా డబల్ లేయర్లు అయితే వేస్తున్నాం అనమాట. మీరు చూడొచ్చు, ఈ పచ్చి రబ్బరు టేప్ తోటి కేబుల్ జాయింట్, స్ట్రైట్ జాయింట్ ఏ విధంగా కొడతాం అనేది
దీనికి సపరేట్గా ఒక వీడియో అయితే చేసిన అనమాట, వాటర్ ప్రూఫ్ జాయింట్ ఏ విధంగా వేయాలనేది. అది పైన ఐకార్డులో ఎండ్ స్క్రీన్ ఇస్తా, ఒకసారి అయితే చూసేయండి. ఈ అగ్రికల్చర్ మోటార్ల గురించి కొంతమందికి డౌట్ ఉంటుంది అనమాట కస్టమర్లకి, ఎంత హెచ్పి మోటారు, ఎంత దూరం వాటర్ని పైపులలో నెట్టగలుగుతుంది అనేసి. కొంత 3 హెచ్పి మోటార్లు వచ్చేసి మినిమం ఒక 80-70 పైపులు దానికైతే నెట్టగలుగుతాయి అనమాట. వీటిలలో లాంగ్ బాడీ, షార్ట్ బాడీస్ అని ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం తీసుకొచ్చింది కంపెనీలో ఒకటే మోడల్ అనమాట. 5 హెచ్పి కానివ్వండి, 3 హెచ్పి కానివ్వండి, వాటిలో షార్ట్ బాడీ, లాంగ్ బాడీ అయితే ఉండవు, ఒకటే మోడల్ ఉంటుంది అనమాట. అలానే కొన్ని కంపెనీలలో లాంగ్ బాడీ కానివ్వండి, షార్ట్ బాడీ కానివ్వండి ఉంటాయి. అవి అక్కడి నుంచి అక్కడికి పోద్దానికి కానివ్వండి, కొన్ని లెంత్ దూరం ట్రావెల్ చేద్దానికి కానివ్వండి, అవి కొన్ని లాంగ్ బాడీస్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మినిమం ఒక 5 హెచ్పి మోటారు ఒక 130 పైపులు, 150 పైపుల వరకు నెట్టగలుగుతుందని చెప్పుకోవచ్చు ఈ మోడల్లో అయితే. 3 హెచ్పిలో అయితేనేమో ఒక 80 పైపులు ఆ విధంగా నెట్టగలుగుతుందని చెప్పుకోవచ్చు. ఫైనల్గా అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ గ్రీన్ పైప్ అనేది మనం ఫిట్టింగ్ అయితే చేస్తాను. ఆ పాత మోటార్కి సంబంధించి కొత్త ప్లాంజీ తీసేసి ఆ ఓల్డ్ మోటార్కి సంబంధించిన ప్లాంజీ దీనికైతే సెట్ చేయడం జరిగింది, 2.5 ప్లాంజీ వచ్చేసి. ఇప్పుడైతే మనం ఈ మోటార్ని 8లోకి అయితే దింపేసేద్దాం. దింపేసే ముందు మోటార్ని కూడా ఒక్కసారి క్రాస్ చెకింగ్ చేసుకుందాం. వైండింగ్ మీకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు 5.0 ఆ విధంగా అయితే చూపిస్తుంది, మీరు చూడవచ్చు. అలానే ఇంకొకటి కూడా మనకి 4.5, 5.0 ఆ విధంగా అది కూడా ఆల్మోస్ట్ ఆల్ కంటిన్యూటీ అయితే ఓకే ఉందన్నమాట. ఇది మొత్తానికి ఇప్పుడు దీన్ని అయితే మనం నీళ్ళల్లో అయితే దింపేసే ప్రయత్నం అయితే చేద్దాం. గట్టిగా పట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఈ పైపులు వచ్చేసి మోటార్కి సంబంధించి మోటార్ అయితే ఒక 130-150 పైపులు దానికైతే కొట్టగలుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఉన్న పైప్ లైన్కి వచ్చేసి 70 పైపులు అయితే ఉన్నాయన్నమాట. 3 ఇంచ్ పైపులు 70 పైపులు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ డెలివరీ వచ్చేసి 2.5 డెలివరీ అయితే తీసుకోవడం జరిగింది మోటారు. ఇక్కడ కేబుల్ కూడా కనెక్షన్ అయితే చేస్తున్నాం అనమాట మోటార్ది. మోటార్ కూడా ఒకసారి ఆన్ అయితే చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, మోటార్ అయితే 2.5 పైపు గుండా ఎంత ప్రెషర్ వస్తుంది అనేది. ఫుల్ ప్రెషర్ అవుతుంది ఇది మోటార్ దగ్గర. అలానే పైప్ లైన్కి కూడా మనం పెట్టయితే చూద్దాం అనమాట. ఇది 3 ఇంచుల పైప్ లైన్కి, అక్కడ కూడా మీకు ఒకసారి ప్రెషర్ అయితే చూపిస్తా. 3 ఇంచుల పైప్ లైన్ ఎంతైతే వస్తుంది అనేది. ఇక్కడైతే ఫుల్ ప్రెషర్ అవుతుంది, మామూలుగా లేదు. మినిమం ఒక 5 మీటర్స్ దూరంలో అయితే డిప్ చేస్తుంది వాటర్ని అయితే, అంత దూరం. ఒకసారి పైప్ లైన్ కనెక్షన్ చేసి మోటార్ అయితే ఆన్ అయితే చేసినాం, మీరైతే చూడొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి అక్కడైతే స్టార్టర్ ప్యానల్ అవుతుంది, మీకు కనబడుతుంది. ఇక్కడ వాటర్ పోస్తుంది. 3 ఇంచుల పైప్ లైన్ గుండా మినిమం మనకు ఒక 1.5 ఫీట్ హైట్ అయితే పోస్తుంది అన్నమాట. మీరైతే చూడొచ్చు, 1.5 ఫీట్ హైట్ ఫుల్ ప్రెజర్ అవుతుంది అన్నమాట. 1.5 ఫీట్ 2 ఫీట్ల హైట్ అయితే పోస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఆ ఫైనల్గా అయితే వీడియో అయితే ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా, మనం ఏ విధంగా చేసినాం ఏంది అనేది. ఇది లూబీ మోటార్ అనమాట, 5 హెచ్పి మోటారు, ఓపెన్ వెల్ మోటారు. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఏ విధంగా ఫిట్ చేసినాం అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు అందించాను అనుకుంటున్నా. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.